కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీతో నేను కొన్ని మంత్రాలు చేశాము. అంటే ఈ పలానా మంత్రం చదివితే పఠనం చేసుకుంటూ ఉంటే మనకున్న కొన్ని సమస్యలు కొంతవరకు దూరం అవుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుందని. అలా చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది నాకు తెలుసు ఆల్రెడీ, నేను చేశాను, కానీ నాకు ఈ సమస్య తగ్గలేదు, ఇంకా కొత్త మంత్రాలు కావాలని. కొంతమందికి మీరు చెప్పేవి లేకపోతే పెద్దలు ఎవరు చెప్పినా కూడా అవి ఫలించినాయి, అమ్మయ్య బాగుంది, మేము కొంచెం ముందుకు వెళ్ళామంటారు. అది కొంతమందికే ఎందుకు అలాంటి ఫీలింగ్ వస్తుంది, కొంతమందికి ఎందుకు జరగదు, మళ్ళీ కొత్త మంత్రాల కోసం కొత్త వాటి కోసం ఎందుకు వెతకాల్సి వస్తుంది? మనస్తత్వాల్లో ఉంటుంది జయ. ఆ, ఇది ఏదో ఒకటి నేర్చుకున్నాం, ఒకటి చేస్తున్నాం, దీనివల్ల మన జీవితంలో ఏం మార్పు వచ్చింది అనేది కొంతమంది గమనించుకుంటారు, కొంతమంది గమనించుకోరు. తర్వాత ఇక మంత్రము పఠనము అనగానే మనకు ఒక నియమము, ఒక నిదానము కావాలి. ఏదైనా ఏ మంత్రానికే కాదు, అసలు దేనికైనా నియమం వల్లే ఫలిస్తాయి జయ. ఏదైనా కూడా ఇప్పుడు ఆరోగ్యం దేనివల్ల సిద్ధిస్తుందో చెప్పు. ఖచ్చితంగా నియమం పాటించాల్సిందే. పలానా టైం కంటే ఆ టైంకి అది చెయ్యాలి. ఆరోగ్యం బాగుండాలంటే కాల భోజనము, కాల నిద్ర, అంతేనా? అంతే కదా. అలాగే కాలం అంటే దానికి ఒక విలువ ఉంది, పద్ధతి ఉందనే కదా అర్థం. అది అర్థం చేసుకోరు చాలా మంది. నేను ఇది చేశాక నాకు ఇది ఫలితం లభించింది, కానీ ఆ ఫలానా ఒక విషయం ఉంది, అది అవటల్లా దీనివల్ల, దానికి ఇంకోటి కావాలి, దానికి సమయం కావాలేమో అని ఆలోచించరు. పైగా కొన్నిటికి పిడికి బియ్యానికి ఒకే మంత్రం అజయ ఎట్లా కుదురుతుందండి? కాదు కదా. పిడికి ఒకసారి ఢామని పడిపోతుంది క్షణాల్లో. బియ్యం రావాలంటే 4 నెలలు పట్టదు. పడుతుందా పడుతుందా? రెండిటికి ఓ మంత్రం ఎట్లా? అదే మంత్రాన్ని నువ్వు రటిస్తూ ఉంటే క్షణాల్లో పడిన పిడుగులాగా కాకపోయినా 4 నెలల్లో మంచి గింజ వస్తుంది నీకు. ఆ మంత్రం చదివి ఇట్లా డబ్బుకుమని భూములోంచి బియ్యం వచ్చేసేయాలి, వరి మొక్క వచ్చేసి కంకులు వేసేసి పండిపోయి వచ్చేసి నువ్వు చేసుకుని వండు తినేయాలంటే ఎట కుదురుతుంది? కుదరదు. అది ఆలోచన చెయ్యాలి. పూర్వం అట పీర్భాయ్ అని ఒక ముస్లిం ఆయన ఉండేవాడట. ఆయన చాలా ఒక జ్ఞానం మీద ఆసక్తి కలిగిన వాడు. చదువుకోవాలి, నేర్చుకోవాలి, మంచి విషయం వినాలని ఉంటే చాలా బుద్ధిమంతుడు. పొద్దున్నే పీర్భాయ్ అంటే ముస్లిం తెలుస్తోంది కదా పేరు. అయినా లేవటము, 5 పూట్ల నమాజ్ చదవటము శ్రద్ధగా, కాలంలో అస్సలు ఎక్కడ తన పని విధానంలో చిన్న లోటుపాటు లేకుండా సూర్యుడితో పాటు లేచి సూర్యుడితో పాటు పడుకునేంత చక్కటి వాడు. చేస్తారు ఇట్లా కొంతమంది. అయితే ఆ పక్కన ఒక జైన సన్యాసి ఉండేవాడు ఆ వీధిలో, ఆ మొహల్లాలో. ఆయన అటు ఇటు తిరుగుతూ ఈ పీర్భాయిని చూస్తూ చాలా సంతోషించేవాడు. అయితే ఒకనాడు ఒక మసీదు అరుగు మీద ఈ పీర్భాయ్ కూర్చునుండగా జైన సన్యాసి అటు వెళ్తూ ఎంతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడాడు. మాట్లాడి, నువ్వు చాలా జ్ఞానివి, నీకు ఒక మంత్రం చెప్తా, రోజు చదువుకో అని చెప్పాడు. చెప్పేసరికి పీర్భాయ్, నేను ముస్లింని, నేను చేయనల్లా, మంచి విషయం ఎక్కడున్నా నేర్చుకోవాలి, అట్లాగే బాబు చెప్పండి అన్నాడు. ఆయన ఒక మంత్రం చెప్పాడు. పీర్భాయ్ తన నమాజ్ వేళల్లో నమాజ్ చేసుకుంటూ జైన సన్యాసి ఎట్లా చెప్పాడో అట్లా ఆ మంత్రాన్ని రోజు చెప్పుకునేవాడు. ఇది మతాలు మార్చే ఉద్దేశంతో చెప్పట్లేదు ఈ కథ, ఓ పుస్తకంలో ఉంది. ఓకే, అందుకని అది జరిగిందే అనమాట. ఇది ఏం చదువుకుంటూ ఉండేవాడు. అయితే ఏమైంది, కొంతకాలం గడిచింది. ఈ పీర్భాయ్ ఇంటి పక్కన ఒక జైన కుటుంబం ఉండేది, జైన్స్ కుటుంబం. ఇప్పుడు కూడా మనకు ఉన్నారు కదా చాలా మంది మార్వాడీలు, వాళ్ళు జైనులుగానే కనిపిస్తారు మనకి. ఆ జైన్ కుటుంబంలో ఒక 11 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లవాడు ఉంటే వాడిని పాము కాటేసింది. లబో దిబోమన్నారు, ఇంటిల్లి పాది కేకలు పెట్టారు. పిల్లాడు నురుగులు గక్కేస్తున్నాడు, ఆశ వదిలేసుకున్నారు. ఈయన అప్పుడే మసీదు నుంచి వస్తున్నాడు పీర్భాయ్. ఎప్పుడైతే ఈ కేకలు వినపడి ఏడుపులు వినపడాయో చుట్టుపక్కల జనమంతా చేరారు. ఏమైంది ఏమైందంటే, ఇగో జైన్ భాయ్ సాబ్ గారి కుమారుడు కడగొట్టు వాడికి పాము గరిచింది అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకుని, తను రోజు చదువుతున్నాడు కదా ఆ మంత్రాన్ని 5-6 సార్లు చదివాడు. చదివేసరికి పిల్లాడు నురుగులు గక్కటం ఆపేసి మెల్లిగా స్వస్థత పొందాడు. మెలికలు తిరిగిపోతున్న పిల్లాడు మెల్లిగా ఆగాడు. క్రమంగా కాసేపటికి నార్మల్ అయ్యాడు. ఓ 2 వాంతులు అయిపోయి పిల్లాడికి అస్సలు లేచుకొచ్చున్నాడు. అందరూ ఓహో ఓహో అన్నారు. పీర్భాయ్ చాలా గొప్పవాడు, ఆయన నమాజ్ చేస్తాడు వేళకే అని వాళ్ళంతా చెప్పుకున్నారు.
జైన సన్యాసి ఈయనకేదో మంత్రం ఇచ్చిన సంగతి కొంతమందికి తెలుసు. సరే పిల్లాడికి అస్వస్థత చెందాక కూర్చోబెట్టాక మంచినీళ్ళు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి అంతా చేసి ఆ ఇంటి వాళ్ళు అడిగారు, బాబు నువ్వు ఏదో మంత్రం చదివావు, సన్యాసి గారు నీకు మంత్రం ఇచ్చాడని చెప్పుకుంటారు అందరూ, ఏమిటి ఆ మంత్రం చెప్పు అంటే ఆయన ఆ మంత్రం చెప్పాడు. అదేంటో మనకు తెలీదు, చెప్పాడు. చెప్పేసరికి ఓ ఇదే, ఇది మేము రోజు చేసుకునేదేనే, నేను రోజు చదువుతాం, ఇది పెద్ద మంత్రమేం కాదు, ఇది శ్లోకమే, రోజువారీ ప్రార్థనా శ్లోకాల్లో శ్లోకమే, కానీ మాకు పని చేయలేదే, నువ్వు చేస్తే ఎట్లా పని చేసింది అని అడిగారు. ఎట్లా పని చేసింది? ఆయన శ్రద్ధ, అంతేగా రమ్మగారు? 100%. నియమము శ్రద్ధ. ఓహో దీనికి ఇలాంటి శక్తి ఉందా అన్నారు. ఏమో నాకు తెలియదు అన్నాడు పేరుభాయ్, నాకు తెలియదు, నాకు జైన సన్యాసి ఇచ్చాడు, ఇది చేసుకో అన్నాడు. ఈ పిల్లవాడిని దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక లోపల నుంచి ఒక ప్రచోదనం, ఒక ఉద్దేశం కలిగింది, ఆ మంత్రం చదువు అని అనిపించింది, చదివాను. అందుకని వాడిని ఎత్తుకుని నేను అది చదివాను. బా రోజు చేస్తే అది నీకు గుర్తొస్తుంది, అంతే. నువ్వు ఒక ఆయుధాన్ని ప్రతిరోజు పదం పెట్టుకో, షార్ప్గా ఉంటుంది, పనిచేస్తుంది కదా. అది ఎప్పుడు ఎలా అప్పుడు పనిచేస్తుంది? కాపాడటానికి, ఎవరినైనా కాపాడడానికి పనిచేస్తుంది, మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా పనిచేస్తుంది. ఎప్పుడు మంత్రం అలా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒక జాతివాడు, ఆయనకి మంత్రం ఇచ్చింది ఇంకొక జాతివాడు, జాతి భేదం పాటించలా, నియమం తప్పలా, పునశ్చరణ మానలా, ఇతరులకి సహాయం చేయాలనే ఒక గుణం ఆయనలో ఉంది. నేను మంత్రం చేస్తే నాకే కాకుండా ఇతరులకు కూడా అంతే. అందుచేత ఈయనకి ఫలించింది. మనకి మంత్రాలు ఫలించాలంటే స్వార్థం విడనాడాలి మొదటిది. మీకు నియమాలు లేకపోతే నియమంగా ఉండటం నేర్చుకోండి. ఏదో ఒక నియమం ఖచ్చితంగా ఉండాలి మనకి. నువ్వు పొద్దున్నే లేవా, పోనీ లేవు, 10ంటికి స్నానం చేయి, 12కి రోజు అదే టైం చేయి, ఓ రోజు 12కి, ఓ రోజు 3కి, 7కి, 16కి, 14కి కాకుండా ఒకటే టైము, ఒకటే సమయానికి దీపం పెట్టడం, ఒకటే సమయానికి చదువుకోవటం. అప్పుడు ఆ నియమం తప్పకుండా మీరు చేసేటువంటి క్రియ మీ తోడు ఉంటుంది. ఇది పూర్వకాలపు పద్ధతులే చేయ, ఇవేవి కొత్తగా ఇవాళ ఎవరో కనిపెట్టి చెప్పినవి కాదు. మనకి నియమం ఉన్నవాళ్ళు 2 ఉన్నారా ప్రపంచంలో, సూర్యుడు చంద్రుడు. అసలు ఎటైనా తప్పుతారా వాళ్ళు? మనకి నీకు ఋతువులు అటు ఇటు పోతూ ఉంటాయి, అందులో కాయాల్సిన కాయలు ఇందులో మనమే చెడగొట్టుకుంటున్నాం, కానీ సూర్యుడిని చంద్రుడిని ఏవి పీకలేము, ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఆగుతున్నారు. వాళ్ళ దారిని వాళ్ళు వస్తారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు. అక్కడికి కూడా వెళ్ళామంటే దాన్ని కూడా నాశనం చేసేస్తాం మనం. ఇదంతా మనం అన్ని ఋతువులన్నింటినీ పాడు చేసుకున్నాం కదా. అవునండి, ఆ నియమం ఉండటం వల్లే మనకి చూడు వాళ్ళు నడిపే ప్రపంచం చక్కగా నడుస్తుంది. కాబట్టి నియమం వదిలిపెట్టకుండా చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఒక చదువుకునేందుకు ఒక విధానం, ఒక పద్ధతి ఉంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చెప్పండి, ఇంకేదైనా చెప్పండి అని అడగద్దు. దాన్ని నియమంగా చేయండి. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి, అంతే. దాన్నే పదును పెట్టండి. మీ ఇంట్లో ఉన్న ఆయుధాన్నే పదును పెట్టుకోండి, కొత్త ఆయుధాలు కొనుక్కురాక్కర్లేదు. మీరు ఇలా చేస్తే మీ మంత్రం ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. ఎంత బాగుందో రమ్మగారి స్టోరీ, చాలా చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.